యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాల వివరాలను విశేషాలను మీ ముందుకు తెస్తున్న మన ఊరి ఆలయ కార్యక్రమానికి స్వాగతం. శ్రీరామచంద్రుడి కార్యనిర్వహణలో భక్తిని, సుగ్రీవ, అంగద, జాంబవతాది వానరవీరుల్లో మైత్రిని, లక్ష్మణుడి ప్రాణాలను నిలపడంలో అద్భుత శక్తిని, రాక్షస సంహారంలో ధీరత్వాన్ని ప్రదర్శించిన నిరుపమాన చైతన్య స్వరూపుడు ఆంజనేయుడు. అంతటి మహాశక్తివంతుడిని తమ పల్లెకు రక్షగా ఉంచుకుంది ఉలవపాళ్ల గ్రామం. పల్లె ముంగిట్లోని ఆలయంలో కొలువుండి సకల కటాక్ష వీక్షణాలతో అలరిస్తున్న ఆలయ ఆవాస విశేషాలను ముందుగా తెలుసుకుందాం. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రు సంహారకం. నెల్లూరు జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో, కావలి పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పల్లె ఉలవపాళ్ల. దగదర్తి మండలంలోని ఈ పల్లెలో 5వ నంబరు జాతీయ రహదారి పక్కనే వెలిశారు నిర్మాణ చైతన్య స్వరూపులు ఆంజనేయ స్వామి వారు. సుమారు 400 ఏళ్ల క్రితం అప్పటి మహారాజులు నిర్మించిన ఈ దేవాలయం ఉలవపాళ్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజల రాకపోకలతో ఎంతో ప్రసిద్ధమైంది. నమో శత్రు సంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రు సంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి. శ్రీ ఆంజనేయం నమస్తే. మంత్రిగా, రాయభారిగా, సేవకుడిగా, పరాక్రమవంతుడిగా, మంత్రసాధకుడిగా, వ్యూహకర్తగా, పలు అంశాలకు దార్శనికుడిగా పేరుపడ్డ పవనసుతుడు సుమారు 11 ఎకరాల విస్తీర్ణంలో ఓ చిన్న గుడిలో కొలువై తన కృపా కటాక్షాలతో ఉలవపాళ్ల గ్రామస్తులకే కాదు, కావలి డివిజన్లోని పలు గ్రామాల ప్రజల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా పేరుగాంచారు. నమో వానరేంద్రం నమో విశ్వపాలం నమో విశ్వమోదం నమో దేవశూరం నమో గగన సంచారితం పవనతనయం నమో మారుతిం రామదూతం నమామి. నమో రామదాసం నమో భక్తపాలం నమో ఈశ్వరాంశం నమో లోకవీరం నమో భక్త చింతామణిం గదాపాణిం. జిల్లాలో పలుచోట్ల ఆంజనేయ స్వామి దేవాలయాలు ఉన్నాయి. కానీ ఉలవపాళ్ల గ్రామంలో వెలిసిన హనుమంతుల వారి గుడికి ఓ ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం పదండి. నమో గగన సంచారితం పవనతనయం నమో మారుతిం రామదూతం నమామి. నమో రామదాసం నమో భక్తపాలం నమో ఈశ్వర. సహజంగా దేవుళ్ళందరూ తూర్పు లేదంటే పడమటి ముఖంగా కొలువై ఉంటారు. ఇందుకు హనుమంతుల వారి దేవాలయాలు సైతం భిన్నం కాదు. అయితే ఉలవపాళ్ల గ్రామంలో వెలిసి ఉన్న ఆంజనేయ స్వామి వారు దక్షిణాభిముఖంతో కొలువై ఉంటారు. అందుకే ఈ ఆలయాన్ని దక్షిణాభిముఖ వీరాంజనేయ స్వామి దేవాలయం అని పిలుస్తారు. భారతదేశం మొత్తంలో ఇలా దక్షిణాభిముఖంలో ఉన్న 5-6 దేవాలయాల్లో
ఈ దేవాలయం ఒకటిగా అన్నది పండితుల మాట. నమస్కారం అండి, నాది శ్రీనివాస్ శర్మ నా పేరు. ఇది ఉలవపాళ్ళ ఆంజనేయ స్వామి గుడి శర్మ. ఇది త్రేతాయుగం నుండి వచ్చింది. ఇది త్రేతాయుగంలో రాజుల కాలంలో వెలసింది. ఇది అప్పటి నుండి ఇది వచ్చిందనమాట. పూర్వకాలంలో ఇది రాజులు ప్రతిష్ఠించింది. అయితే మధ్యలో దొంగలు ఏదో కొన్ని నిధులు ఉంటాయని చెప్పి ఆ పాత ఆంజనేయ స్వామిని తీసేశారు, పడగొట్టేసేసారు అనమాట. ఆ తర్వాత మళ్ళీ ఆంజనేయ స్వామి విగ్రహం చేసి మళ్ళీ ప్రతిష్ఠించారనమాట. అప్పటి నుండి ఇక్కడ ప్రతిష్టా బలం కానీ అక్కడ పూర్వకాలంలో వచ్చిన బలం కానీ ఇక్కడ అనుకున్నట్టుగా కోరిన కోరికలు కోరుకున్నట్టుగాను బాగా జరుగుతాయన్నమాట. ఇక్కడ దీన్ని దక్షిణాభిముఖంగా ఉంటుంది కాబట్టి దక్షిణాభిముఖ ఆంజనేయ స్వామిని అంటారు. ఇక్కడ బాగా కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరి అందరూ బాగుంటాయి, అన్నీ కూడా బాగా జరుగుతాయని వాళ్ళ నమ్మకాలు. బాగా వస్తారు జనాలు. ఆకు పూజలు కానీ, సింధూర పూజలు కానీ, వడమాలలు కానీ, అప్పాలు కానీ అన్నీ బాగా జరుగుతాయి. ఇది బాగా ప్రసిద్ధిగా నిలిచిన ప్రదేశం కాబట్టి అందరూ కూడా ఇది ఇంకా డెవలప్ చేసి టూరిస్ట్గా చూడటానికి ప్రదేశంగా ఏర్పాటు చేయాలని, ఇంకా ప్రజలు ఇక్కడ ఉన్న అందరూ కూడా బాగా డెవలప్ చేయాలని మరీ అందరూ అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. 11 ఎకరాల విస్తీర్ణంలో పచ్చటి వాతావరణం మధ్య వెలసిన దక్షిణాభిముఖ వీరాంజనేయ స్వామి దేవాలయం చెంతనే ఉన్న కోనేరు ఓ అద్భుత నిర్మాణం. సుమారు 75 అడుగుల లోతు, భారీ విస్తీర్ణం కలిగిన ఈ కోనేరును చూసి ఆలయం గొప్పతనం ఇట్టే ఉట్టిపడుతుంది. ఆంజనేయుణ్ణి ఈశ్వరాంశ సంభూతుడిగా చెబుతారు. త్రిపురాసుర సంహారంలో శివుడికి విష్ణువు సాయపడినందుకు ప్రతిఫలంగా శ్రీరాముడి కోసం ఆ రుద్రుడే హనుమంతుడిగా అవతరించి ఆయన సేవలో తరించాడన్నది పురాణ ప్రవచనం. అంతటి మహనీయుడు, సకల దుష్టపీడల సంహారకుడు అయిన ఆంజనేయుడి ఆవాసం చిన్నదే అయినా ఆయన స్నానపానాదుల కోసం నిర్మించిన కోనేరు నాటితరం నిర్మాణకర్తల భక్తి ప్రపత్తులకు ముందు చూపుకు ఓ అద్భుత తార్కాణం. దక్షిణాభిముఖం ఆంజనేయ స్వామి అనేది మామూలుగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి కన్నా కూడా పవర్గా ఉంటారు. ఆయన్ని ఆరాధిస్తే అది కొద్ది కాలంలోనే ఎక్కువ శక్తిని పొందొచ్చు. ఆయనకి సేవ చేసిన దానివల్ల ఆయన రాబోయే కాలంలో కూడా రాబోయే బ్రహ్మ అని కూడా ఆయన పేరు భవిష్యత్తునాన్న అని చెప్పి ఆయన రాబోయే కాలంలో కూడా బ్రహ్మ ఆంజనేయ స్వామి కాబట్టి ఈ సంవత్సరానికి అధిపతి శనేశ్వరుడు ఆంజనేయ స్వామికి ఆరాధన చేస్తే ఆ శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అందులో దక్షిణాముఖ ఆంజనేయ స్వామికి ఎక్కువగా చేసిన దానివల్ల సంపూర్ణమైన ఫలితాన్ని పొంది తొందరగా మీరు కోరుకున్న కోరికలు తీర్చుకోవడం కాకుండా మీకు ఉన్నటువంటి బాధల్ని కష్టాలన్నీ కూడా పదిహేడవ శతాబ్దంలో నిర్మాణమైన ఈ కోనేరు ప్రకృతి వైపరీత్యాలకు లోనై క్రమక్రమంగా శిథిలావస్థకు చేరుకుంది. అయితే ఇంతటి చారిత్రక ప్రాభవం ఉన్న ఈ కోనేటిని పరిరక్షించాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. కోనేరు పునరుద్ధరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రయత్నాలు ప్రారంభించింది. మరికొద్ది రోజుల్లో కోనేటి పునర్నిర్మాణం ప్రారంభం కానుంది. నా పేరు రమేష్ అండి, మాది కావాలి. మేము ఒకసారి నెల్లూరు నుంచి వస్తున్నాము. ఇక్కడ ఏదో పూజలు అవి ఫంక్షన్ జరుగుతుంది అకేషన్. మేము ఏమిటని చెప్పి చూసేదానికి వచ్చాము. మాకు అప్పుడు దాకా తెలియదు, ఊరికే విన్నాం. కానీ పాత దేవాలయం అది ఎప్పుడు శిథిలావస్థలో ఉంది. ఈ మధ్య నెల్లూరు ఆయన కొండారెడ్డి గారు చైర్మన్ గారు దాన్ని తీసుకొని టెంపుల్ డెవలప్మెంట్ చేస్తూ చాలా బాగా అభివృద్ధి చేశారు. ఇది 500 సంవత్సరాల నాటి కిందటి రాజుల కాలం నాటి దేవాలయం ఉంటుంది. పూజారి గారు చెప్పితే మాకు తెలుసుకున్నాము. ఇది చాలా విశిష్టమైన దేవుడు, ప్రాముఖ్యత ఉన్న దేవుడు, మన కోరికలు తీర్చే దేవుడు. చాలా విశిష్టమైన దేవాలయం. అందరూ వచ్చి స్వామిని దర్శించుకొని మీ కోరికలు తీర్చుకోవాల్సింది. 5వ నెంబర్ జాతీయ రహదారికి అత్యంత చేరువలో ఉంది ఈ దక్షిణాభిముఖ వీరాంజనేయ స్వామి దేవాలయం.
1970 దశకం వరకు సింగపేట ఉలవపాళ్ల గ్రామస్తుల పర్యవేక్షణలో కొనసాగింది. అటు తర్వాత ఆలయం దేవాదాయ శాఖ స్వాధీనమైంది. పండులాగా మింగావు లక్ష్మణుణ్ణి గాచే చెయ్యే సంజీవి మాకు ఒక్క చిచ్చు వెలిగించి లంక పుట్టే రగిలించి రావణుణ్ణి శిక్షించావు నువ్వే మా తోడు శివతేజం. సింగపేట గ్రామానికి చెందిన కోడూరు వెంకారెడ్డి, కొండ రాజగోపాల్ రెడ్డి, కొండ రామచంద్రారెడ్డి తదితర స్వామివారి భక్తులు వీరాంజనేయ స్వామివారి సేవలో తరించేవారు. గత కొన్ని దశాబ్దాలుగా ఈ ఆలయ నిర్వహణ బాధ్యతలు కూడా వీరే చేపట్టారు. ఈ క్రమంలో ఉలవపాళ్ల సమీప గ్రామమైన అల్లూరులో 30 ఎకరాల పంట పొలాలను స్వామివారికి సమర్పించారు. దేవాలయ ప్రాంతంలో 10 ఎకరాల 40 సెంట్ల స్థలాన్ని సమకూర్చారు. విశాలమైన ఈ దేవాలయ ప్రాంగణంలో భక్తులకు నీడనిస్తూ ఓ పెద్ద వేప చెట్టు, కనువిందుగా గోచరించే జమ్మి చెట్టు దర్శనమిస్తాయి. కార్తీక మాసంలో ఈ జమ్మి చెట్టు నీడలో భోజనాలు చేసేందుకు ఉలవపాళ్ల గ్రామస్తులే కాదు, జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. స్వామివారి దర్శనం చేసుకుని కార్తీక భోజనాలు చేసి తరిస్తుంటారు. మన ఊరి ఆలయ కార్యక్రమంలో చిన్న విరామం.